ఒక సంఘం ఉంది. ఆ సంఘం విషయంలో ఈ ఫిలోమోను అనే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే సంఘ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఫిలోమోను ఏం చేస్తున్నాడు? సంఘ క్షేమం కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అంటే సంఘం క్షేమముగా ఉండాలంటే సంఘములో ప్రార్థించేవారు ఉండాలి. చెప్పాలి. ఏం చేసేవారు ఉండాలి? మాటలు చెప్పేవారు కాదు, లేకపోతే ప్లాన్లు ఇచ్చేవారు కాదు, లేకపోతే అలా చేద్దాం ఇలా చేద్దాం చెప్పేవారు కాదు. సంఘం క్షేమాభివృద్ధి కలిగించాలంటే, సంఘం అభివృద్ధిలోకి రావాలంటే, సంఘం క్షేమముగా ఉండాలంటే సంఘములో ఎలాంటి వారు ఉండాలి? ప్రార్థించేవారు ఉండాలి. ఇక్కడ ఫిలోమోను ఇంటిలో ఒక సంఘం ఉంది. ఆ సంఘం యొక్క బాధ్యత పౌలు గారు ఫిలోమోనుకి అప్పగించారు. కాబట్టి అప్పగించిన ఆ బాధ్యత ప్రకారంగా తన ఇంటిలో ఉండే సంఘము కొరకు ఇక్కడ ఫిలోమోను ఏం చేస్తున్నాడు?